మీరు కేవలం అల్పులమని కానీ You should not take consideration కేవలం of being. ఒక మానవ శరీరధారులు కానీ భావించకూడదు. You should not consider yourself the body. దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి. Bodies are merely water bubbles. దీని తర్వాత మైండ్ ఉంటది, ఇది మ్యాడ్ మంకీ వంటిది. Then comes the mind, which is mad monkey. కనుక మంకీ వంటి మైండ్ ను, The mind that's like a monkey. వాటర్ బబుల్ వంటి దేహాన్ని The body, the నీవు water bubble. విశ్వసించవద్దు. You should never rely on that. నీ విశ్వసించవలసింది ఏంటి? నీ కాన్ఫిడెన్స్, What you should have faith is on నీ conscience. ఆత్మవిశ్వాసం కలగాలి. You should have self-confidence. అది లేకుండా ఎన్ని విశ్వాసం ఉంటుంది, ఏమి ప్రయోజనం? Without that, there is no use in having faith in other శరీరం aspects. చక్కగా అలంకారంగా ఉంటుండాలి. The body is highly decorated. కావలసినంత నగలంతా ధరించినాము, You have got so much of jewelry. మంచి మంచి వస్త్రాలు ధరించినాము. You have got very good dress. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లేకపోతే దీనికి ఏమి విలువ ఉంటుందా? But when there is no breathing, inhalation, exhalation, what value the body has? అదే రీతిగానే Similarly, విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము. so the faith is the breath. విశ్వాసం లేని దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే. Without faith, even if the mighty things are accomplished in the body, ఏదో it is ప్రాకృత dead. శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందనే కానీ Only the physical ఇది powers make it స్వయంగా dance. ఆడేటువంటిది కాదు. They don't dance on their own. క్లాక్ దానికి కీచి పెట్టినప్పుడు ఆ మూడు ముండ్లు తిరుగుతూ ఉంటున్నాయి. When you apply the key to the clock, ఇది the తిరిగినంత hands మాత్రం move. లైఫ్ ఉందనా? Because the hands move, can కాదు you call it కాదు. alive? కీ ఉన్నంత వరకు తిరుగుతుంది. The hands move because of కాబట్టి the ఆ key. క్లాక్ కు కీనే లైఫ్. The key is the life of the clock. కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ సలుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యములు సాధిస్తున్నాడు. Man does so many things, accomplishes, దీనికి investigates. ఏది లైఫ్ సోర్స్? What is the life source? అది ఏ ఆత్మ, That is the self. అదే కాన్షియస్నెస్. That is consciousness. ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి. Because of the consciousness that is latent, he ఈ is able to do many. కాన్షియస్నెస్ This consciousness, నీవు అని నీకు బోధిస్తుండాలి. it only teaches you that you are the consciousness. ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి? How does that consciousness expresses physically? సో ఇది మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి. The consciousness expresses physically by way of the soham in our inhalation and exhalation. ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు. This is called Hamsa Gayatri. హంస అనగా ఏమిటి? What do you mean by Swan Hamsa? అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది హంస. That which differentiates good and bad. అనగా దేహాత్మ భావమును జీవాత్మ భావమును వేరుగా చేస్తుండాలి. Meaning it separates the body feeling and the feelings of the self. అనగా ఇది ఉపాధి దేహము, This is vesture, the body. ఇది ఆధారము దేహి. This is the basis. దేహి దేహములను రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస. It is only Swan that distinguishes the knower. గాయత్రి ఏమిటి? ఈ గాయత్రి, Next comes Gayatri. What ఈ is that? గాయత్రి అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్. Gayatri meant